హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదండి, దాంట్లో చివరి వీడియో అనమాట. హైదరాబాద్లో మేము 3 days ఉన్నాం కదా, అప్పటిదనమాట. స్క్రీనింగ్ మీద ఈ వీడియో ఉండడం వల్ల నేను ఫస్ట్ దీన్ని అప్లోడ్ చేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కేరళ ట్రిప్ వెళ్ళాము, తర్వాత ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అట్ ప్రజెంట్ ఇప్పుడు ఇది నాకు స్క్రీనింగ్ మీద ఉంది కాబట్టి నేను ఇది పెట్టేస్తున్నాను. ఇది హైదరాబాద్లో మేము ఉన్నటువంటి హోటల్ అనమాట. అక్కడ టిఫిన్స్ చేస్తున్నప్పుడు వీడియో ఇది. ఫస్ట్ మార్నింగ్ టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోగానే రూమ్కి వచ్చేసి ఒక్కొక్క టోకెన్ అనేది ఇచ్చేస్తారనమాట. అది మనం ఎప్పుడైనా తినేసి మనం బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మేము టిఫిన్స్ అవి చేసేసుకున్న తర్వాత కొంతసేపు అలాగ మార్నింగే మేము కొంచెం అలాగా మేము ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ ఏరియాలో అలా కొంచెం సేపు అలా నార్మల్ స్ట్రీట్ చూద్దామని చెప్పేసి మేము అలా తిరిగాము. అలాగే ఒక స్వీట్ షాప్ కనిపించింది, అక్కడ చాలా ఫేమస్ అట ఈ షాపు. అందువల్ల అక్కడ తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ అప్పట్లో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నుంచి నేను వీడియోస్ పెట్టడం అనేది మీకు లేట్ అయిందనమాట. అందువల్ల దీనికి వాయిస్ ఓవర్ చేంజింగ్ చేసేసి నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము స్వీట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి రూమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఏం తీసుకోండి స్వీట్స్ మేము లగేజ్ అంతా కూడా వెయిటింగ్ హాల్లో పెట్టేసుకొని మేము చార్మినార్ వెళ్ళాము. చార్మినార్ దగ్గర కూడా జస్ట్ చిన్న షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేసి మేము అక్కడ నుంచి లగేజ్ అవన్నీ తీసుకొని రిటర్న్ జర్నీ మేము స్టార్ట్ చేస్తామన్నమాట. ఆ రోజు ఈవినింగ్కి మేము ట్రైన్ ఎక్కేసాము. అక్కడ నుంచి వైజాగ్ వచ్చేసాము. అక్కడితో హైదరాబాద్ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది మేమున్న హోటల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఎంత రష్గా ఉందంటే మార్నింగ్ కూడా చాలా బిజీగా ఉందన్నమాట. చాలా ఫేమస్ అట అక్కడ ఆ యొక్క టెంపుల్ అనేది. చాక్లెట్స్ ఇవి రూమ్కి వెళ్ళినాక ఓపెన్ చేస్తాం. ఇది మేమున్న హోటల్ అండి, ప్లాటినం ఇన్ అనమాట హోటల్ పేరు. ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళాము. తర్వాత అక్కడ రూమ్ విజిట్ కూడా మీకు చూపిస్తాను. మాకు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. ఇదంతా కూడా కారిడార్ నుంచి మాది సెకండ్ రూమ్ అనమాట. ఇది ఫ్రంట్ లుక్ అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 5 star రేటింగ్ హోటల్ అనమాట ఇది. మా ఫ్యామిలీ ఇండివిజువల్గా మేము నలుగురుమే కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. కొంచెం భయం వేసింది పిల్లలతో వెళ్తున్నాం కదా అని చెప్పి, కానీ ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ప్లస్ ఏంటంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం అన్నమాట ఫ్యామిలీ అందరం కూడాను. అలా మనకి కార్డు ఇచ్చారు కదా, అక్కడ ఆ కార్డుని మనం తీసి వెంటనే అక్కడ పవర్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆ కార్డుని ఆ ప్లేస్లో పెట్టినప్పుడు పవర్ ఆన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకి వెళ్ళిపోయి కింద టిఫిన్ చేసేసి అలాగా కొంచెంసేపు చూసేసి అలాగ వచ్చామన్నమాట మళ్ళీ రూమ్కి. పేపర్స్, వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టడీ టేబుల్ టైప్ ఇచ్చారు. సో ఇదైతే బెడ్ అండి, మాకు ఇచ్చిన బెడ్ ఇదే. లైట్స్ అన్నా అంజీ. ఆ టెన్షన్లో ఉంటే ఇంకా టెన్షన్ పెడతావేంటి? ఇది ఫ్రిడ్జ్ అండి. ఇదైతే కబోర్డ్ అండి. మేము ఇవాళ వెళ్ళిపోతాం కాబట్టి బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాం. ఇక్కడైతే సీక్రెట్ లాకర్ కూడా ఇచ్చారండి. తీసుకొచ్చావేంటి? చూసారు కదండి రూము.
చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా సరే మేము ఈ ప్లాటినం ఇన్లోనే దిగాలి అనేది అయితే మేము చాలా బాగా ఫిక్స్ అయిపోయాం అనమాట. మాకు అంత బాగా నచ్చింది. ఇంకా బయట నుంచి తిరిగేసి వచ్చేసిన తర్వాత పిల్లలు ఈ స్వీట్స్ అవన్నీ తీసుకొని తినేసి తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి వెకేట్ చేస్తామండి. కానీ బాగా పీస్ఫుల్గా మనకు ఎక్కడ తిరిగి వచ్చినా సరే నైట్ పీస్ఫుల్గా మనం పడుకోవాలి అని అంటే మాకు మంచి రూమ్ అనేది మనకు కావాలి కదా. అలాగే మేము ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము, ప్లాటినం ఇన్ అనమాట. అయితే మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు అంటే కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. మాకు 3 డేస్కి వచ్చేసి 10,500 వరకు కూడా మేము పే చేసాము. తర్వాత వాళ్ళే మార్నింగ్ పూట టిఫిన్స్ అవి పెడతారు. లంచ్ కూడా మనం చెయ్యాలి అక్కడ హోటల్లో అనుకుంటే కనుక మనం కాస్ట్ పే చేయాల్సిందే. తర్వాత డిన్నర్ కూడా మనం పే చేయాలి. ఎలాగో మేము మార్నింగ్ మాత్రమే టిఫిన్స్ అక్కడ చేస్తాం కాబట్టి అది మాత్రమే మేము ఒక ఆప్షన్లో పెట్టుకున్నాం అనమాట. అది మనం కాస్ట్ పే చేసే దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నాము. లంచ్ డిన్నర్ అనేవి మేము ప్రతిరోజు కూడా బయటే చేసేసాము. నైట్ ఏ టైంకి వస్తామో తెలియదు, ఇంకా అలా రిలాక్స్ అయిపోవడమే అని చెప్పి మేము ఇక్కడ హోటల్లో చేసే విధంగా అయితే మేము కూడా ఎక్కడ పెట్టుకోలేదు, మేము బయటే చేసుకున్నాము. మార్నింగ్ టిఫిన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేము ఇక్కడ 3 డేస్ ఉన్నాము. చాలా బాగా అనిపించిందండి. ఆ ఏరియా కూడా ఎలా అంటే మనం ఏదైనా బుక్ చేయగానే కూడా వెంటనే వచ్చేసే అంత మంచి ఏరియా అనమాట. వెంటనే మేము పైన బుక్ చేసుకొని కిందకి దిగేటప్పటికే మనకి ఓలా వచ్చేసి రెడీగా ఉంటున్నారు. చాలా బాగా మనకి టైం వేస్ట్ అవ్వలేదన్నమాట జర్నీ కూడా మొత్తం కూడా. We are going to Charminar. This one like this. रखो यार, समझ में नहीं आ रहा, बोले तो में हाथ में हाथ डाल के खाने को तेरे को తీసుకో. జాయ్ ఏం కావాలి ఇక్కడ? ब्रेकफास्ट के लिए छोटा